హాయ్ అండి, వెల్కమ్ టు మగవాస్ వరల్డ్. ఇవాళ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. మొదట సైజులో పొడవుగా ఉండే ఆలుగడ్డల్ని తీసుకొని వాటి తొక్కనంతా తీసేసి నీట్గా కడిగేసి ఇలా స్లైస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా స్లైస్ లాగా కట్ చేసిన వాటిని పొడుగుగా మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి కావాల్సినట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పొడవుగా. ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ని ఉడకబెట్టాలి. ఆ ఉడకబెట్టిన వాటర్లోకి బేకింగ్ సోడా మరియు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని పోసుకున్నాను అనమాట నేను. ఆ తర్వాత కట్ చేసిన పీసెస్ని అందులో పోసి మధ్యలో కలుపుతూ 5 minutes వరకు ఉడికించాలి. 50% ఉడికితే చాలు. ఇలా ఉడికిన వాటిని నేను ఒక బౌల్లోకి ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వాటర్ తడి లేకుండా చూసుకోవాలి. ఫ్యాన్ గాలికి ఒక 5 minutes పెడితే సరిపోతుందన్నమాట. ఇలా ఫ్యాన్ గాలికి పెట్టిన పీసెస్లోకి నేను కార్న్ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల మనకు చాలా క్రంచీగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఇలా మొత్తం కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకున్న తర్వాత అన్ని పీసెస్కి పట్టేలాగా కలుపుతున్నాను. ఇలా కలిపిన తర్వాత మనం వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఒక 30 to 40 minutes పెడితే సరిపోతుంది. 30-40 minutes తర్వాత తీసేసి వీటిని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదనుకుంటే కనుక ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వద్దు, ఎక్కువగా వాడకూడదు అని అనుకునే వాళ్ళకి ఎయిర్ ఫ్రైయర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైయర్లోనే చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ అంత వద్దు అనుకుంటే అంటే హెల్త్కి మంచిదని చెప్పేసి అలా చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ని ఆన్ చేశాక ఒక 5 minutes అయిన తర్వాత అందులో యాడ్ ఫుడ్ అనే ఆప్షన్ వస్తుంది. యాడ్ ఫుడ్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత ఆ పీసెస్ అన్నిటిని అందులో వేసుకుంటున్నాను అనమాట. అందులో ఆ పీసెస్ అన్నిట్లో వేసుకున్న తర్వాత మనం టైమర్ ఉంటుంది, ఆ టైమర్ సెట్ చేసుకోవాలి. ఒక 15 minutes సెట్ చేసుకున్నాను యాక్చువల్లీ. ఫస్ట్లో ఒక 10 minutes అయిపోయిన తర్వాత టర్న్ ఫుడ్ అని మనకు ఆప్షన్ చూపిస్తుంది. అప్పుడు తీసి మళ్ళీ టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక 5 minutes పెట్టాను. ఇప్పుడు ఆ 5 minutes కూడా అయిపోతుంది అనమాట. ఇప్పుడు 5 minutes అయిపోయిన తర్వాత మనకు బీప్ వస్తుంది. అది తీసేస్తే ఎండ్ ఫుడ్ అని చూపించింది కదా, అయిపోయాయి అనమాట. చూడండి వేడిగా ఎంత తాజాగా క్రంచీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. Thank you for watching.